ఆర్ అంటే గబాల్న మాజీ వైసీపీ ఎంపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు అనుకున్నారు. ఆయన కానే కాదు. ఈ ఆర్ వేరే. వారు వైసీపీలో ఉన్నారు, కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వారే వైసీపీ తరఫున పార్లమెంట్లో కీలక హోదాలో ఉన్న వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. వీరినే ఆర్ అంటే రెడ్ల త్రయం అని సెటైరికల్గా ప్రత్యర్థులు అంటున్నారన్నమాట. ఇక చూస్తే వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు అన్నమాట. ఈ 15 మందికి కలిపి పార్లమెంటరీ పార్టీ నేత అని ఒక పోస్ట్ ఉంటుంది. దానికి ఈ ఆర్ అదే రెడ్ల త్రయంలో ఒకరైన వైవి సుబ్బారెడ్డికి ఈ పోస్ట్ ఇచ్చారు. అదేవిధంగా లోక్సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డికే జగన్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ 3 కీలక పోస్టుల్లో ఆర్లనే జగన్ సెట్ చేశారు అన్నమాట. దాని మీదనే ఇప్పుడు అంతా విమర్శలు చేస్తున్నారంట. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పే జగన్ ఈ కీలకమైన పదవులు ఎందుకు ఈ సామాజిక వర్గాల వారికి ఇవ్వలేదు అన్న చర్చ అయితే నడుస్తోంది. 2 సార్లు ఎంపీగా గెలిచిన తిరుపతి లోక్సభ సభ్యుడు గురుమూర్తికి లోక్సభలో వైసీపీ పక్ష నేతగా అవకాశం ఇస్తే ఎంత బాగుండేది అన్న చర్చ నడుస్తోంది. అలాగే రాజ్యసభలో బీసీ ఎంపీలు వైసీపీకి పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో ఒకరికి సభాపక్ష నేత హోదా ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా బీసీల నుంచి ఎంపిక చేస్తే వైసీపీకి కూడా రాజకీయంగా ప్రయోజనకరంగా ఉండేది అన్న సూచనలు అయితే వస్తున్నాయి. అయితే జగన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఆయన నినాదాలు బీసీలు, ఎస్టీలు అని ఇచ్చిన ఆచరణలో మాత్రం తన బిజినెస్ పార్ట్నర్లనే ముందు పెట్టి పదవులు వారికే కట్టబెడుతున్నారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. రాజకీయ పార్టీ ఏదైనా అన్ని కులాలను సమానంగా చూడాలి, ఆఫ్ కోర్స్ చూసినట్లుగా ఆయన కనిపించాలి. కానీ అలాంటిది ఏదీ లేకుండా ఎవరు ఏమనుకున్నా ఏంటి అన్నట్లుగా ఒకే సామాజిక వర్గానికి పదవులన్నీ కట్టబెడితే విమర్శల దాడి తప్ప ఇంకే ఉంటుంది. దాంతోనే వైసీపీలో ఆర్ అని ప్రత్యర్థులు సెటైర్లు వేసేందుకు ఆస్కారం కలిగింది అని గుసగుసలాడుతున్నారు.